సమయాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన శుభనామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కట్టించిన మొదటి నెలంతయు దేవుడు తన ఉచితమైన రెక్కల క్రింద మనల్ని దాచి కాచి కాపాడి భద్రపరిచి కృపాక్షేమాన్ని ఇచ్చారు. రెండవ నెలను మనకు ప్రభు ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఈ రెండవ నెల మొదటి దినము, రెండవ నెల మొదటి ఆదివారముగా ఆయన సన్నిధిలో మనము కూడి ఆయనను స్తుతించుటకు ఈ స్థలానికి వచ్చినాం. ఈ సమయంలో మనము 10 నిమిషాలు దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ఈనాటి మన వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈనాటి మన వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు ప్రియమైన దేవుని బిడ్డరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనమును చదువుతున్నాను. 31వ వచనము: సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ, ఈ పత్రికలో సంఘము ఏమి కలిగి ఉండాలి, సంఘము వేటిని విడిచిపెట్టాలి అనే విషయాలు చాలా మాటలు ఈ పత్రికలో మనము చదువుతాం. సంఘము ఎలా ఉండాలి, సంఘము ఎలా ఉండాలి అని పౌలు గారు ఈ పత్రికలో ఎన్నో విషయాలు రాస్తారు. వాస్తవానికి పౌలు గారి పత్రికలన్నీ కూడా సంఘాలకు ఆయన రాస్తారు, వ్యక్తులకు ఆయన రాస్తారు. గలతీ పత్రిక గలతీలో ఉన్న సంఘములకు అని అడ్రస్ చేస్తాడు. తర్వాత ఎఫెసీ పత్రిక ఎఫెసీ సంఘమును ఉద్దేశించి, ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ సంఘం, ఇలాగా మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, సంఘము ఎలాగ ఉండాలి, సంఘము ఎలాగ ఉండాలి అనే విషయాలను ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 6 విషయాలను పౌలు గారు విసర్జించాలి అంటున్నాడు. అవి ఏం చేయాలంట? విసర్జించాలి అంటే విడిచిపెట్టాలి. మనలో ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే అవి మనం విడిచిపెట్టాలని ప్రభు దినాన్ని మనల్ని కూడా కోరుతున్నాడు. ఎందుకంటే మరి దినమన మనం ప్రభు బలను తీసుకునే దినముగా సిద్ధపడి ఇక్కడికి వచ్చాం. ప్రభు బలను తీసుకునే భక్తులు లేక ప్రభు బలను తీసుకునే వ్యక్తులు ఇలాంటి ఆ జీవితాన్ని కలిగి ఆయన బలను తీసుకునేట అది ఏమాత్రం ఆశీర్వాదకరము కాదు. కాబట్టి ప్రభు యొక్క బలను తీసుకునేటప్పుడు అందుకంటాడు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగున చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగాలి అంటాడు. కాబట్టి మనము ప్రభు యొక్క బలలో పాలుపంపులు పొందేటువంటి వారమైన మనము ఎలా ఉన్నాం? ఒకవేళ ఇలాంటి జీవితం ఏమైనా మనలో ఉందేమో, అందుకే దేవుడి దినమున మనకు ఈ మాటలను ఆయన తెలియజేస్తా ఉన్నారు. అవి మనము విసర్జించాలి, అది మనము విడిచిపెట్టాలి ప్రియులారా. లేకపోతే అది మన ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టాన్ని మనకు తీసుకుని వస్తుంది అనే సత్యాన్ని ఈ దినాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ చెప్పిన 6 సంగతులలో మొదటి సంగతి ఏమిటంటే ద్వేషము అంటున్నాడు. సమస్తమైన ద్వేషము. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటను మనం గమనించినట్లయితే ద్వేషము అంటే ఎలాగా మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం. దీని అర్థం అంటే ప్రియులారా, ఒక రకమైన బాధ మనలో ఉండి క్షమించని మనస్సు అంటారు. క్షమించని మనస్సు. ఎవరైనా మన ఎడల ఏదైనా తప్పు చేస్తుంటే, మనల్ని ఏదైనా అనుంటే, మనల్ని ఏదైనా బాధ పెట్టుంటే, మనల్ని ఏదైనా పొంగదీస్తుంటే, నొప్పించుంటే వారిని క్షమించకుండా ఉండడాన్ని ఏమంటారంటే ద్వేషము అంటారు.
ద్వేషాన్ని పెంచేసుకోవడం. ఏమండి, వారు ఏదో అన్నారులే, వారు ఏదో చేశారులే, వారు ఏదో మనలను బాధ పెట్టారులే, కానీ వారికి మనము ప్రభు ప్రేమను బట్టి మనం ఏం చేద్దామంటే క్షమించేద్దాం అనే మనస్సు లేకుండా ఉండడాన్ని ఏమంటారంటే ద్వేషము అంటారు. ద్వేషం ఏమండి, ఈ రోజున మనుషులలో కనబడేటువంటిది ద్వేషం. ద్వేషించడం, వారితో మాట్లాడకపోవడం, వారిని పలకరించకపోవడం, వారిని మనము వారన్న మాటను బట్టి, వారు చేసిన పనిని బట్టి, వారు మనల్ని బాధ పెట్టిన స్థితిని బట్టి వారిని ఇక మనము ఏమాత్రం లెక్క చేయకుండా, వారిని పట్టించుకోకుండా, వారిని మనము ద్వేషించే వారిగా ఉంటామన్నమాట. అది ద్వేషం అంటే. ఇతనాన్ని ప్రభు యొక్క బలంలో పాల్గొనేటువంటి మనలో ద్వేషం ఉందా? ద్వేషం ఉంటే ఆ ద్వేషమును మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలని ప్రభు దినాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఏమండి, మనలో ఒకవేళ ద్వేషం ఉంటే, ఎవరి మీద అయినా మనం ద్వేషాన్ని కలిగి ఉంటే, ఏమండి పిల్లరా, ఎలా మాట్లాడతాను, ఎలాగెళ్తాను, ఎక్కడికైనా నేను చేయాలి అని కొన్నిసార్లు మనం పిల్లరా మనుషుల యొక్క పరిస్థితుల్లో మనం ఈ మాటలు అంటుంటాం. దేవుని యొక్క వాక్యంలో పిల్లలు మనం గమనించినట్లయితే ఒక మాటను మనము చదువుదాం. చూడండి, పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనంలో రాజుల మొదటి గ్రంథములోనికి రండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. ఏమండి, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 22వ అధ్యాయము 8. అప్పుడు ఇశ్రాయేలీయుల రాజు యమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా యందు విచారించవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దు అనేను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. ఒకటి ఎవరంటే ఇశ్రాయేలు రాజు, ఒక ఆయనేమో యోధా రాజు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇశ్రాయేలు రాజు, ఈ యోధా రాజు, వారిద్దరూ కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఏమిటి ఆ యొక్క ఆలోచన అని మనం చూసినట్లయితే, ఒక శత్రురాజు మీదకు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. ఒక శత్రురాజు మీద వారి యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వారికి ఏర్పడినప్పుడు పిల్లరా, అప్పుడు ఆ శత్రురాజు మీదకు మనం యుద్ధానికి వెళ్ళచ్చా లేదా అనేది తెలుసుకోవాలంటే మనకి ఒక దేవుని ప్రతినిధి ఎవరో ఒకరు కావాలి. అంటే దేవుని ప్రతినిధి అని అంటే ఆనాడు రాజులు పరిపాలించేటప్పుడు కొంతమంది ప్రవక్తలు ఉండేవారు. ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే మీకాయా అనే ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఎలాంటి వాడంటే రాజులను మెప్పించడానికి, రాజులను గణపరచడానికి, రాజుల దగ్గర పేరు పొందుకోవడానికి దేవుని మాటను మార్చేసే ప్రవక్త కాదు. కొంతమంది ప్రవక్తలు రాజు ఒకవేళ సరిగ్గా ప్రవచనం చెప్పకపోతే, సరిగ్గా చెప్పకపోతే నన్ను చంపేస్తారని భయపడిపోయి ఏమండి జరిగేది చెప్పకుండా దానికి విభిన్నంగా చెప్పేవారు. కానీ మీకాయా అనే వ్యక్తి అలాంటి వాడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి ప్రవక్త. హల్లెలూయా. అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఏమంటాడంటే, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎవరంటే యమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఉన్నాడు. అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారించినప్పుడు గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించుచున్నాడు. అతని యందు నాకు ద్వేషము కలది అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అతడు నా మీద ఏం ప్రకటించలేదు, మేలు ప్రకటించక కీడే ప్రకటించాడు. నువ్వు సరైనడు అయితే మేలే ప్రకటించాడు. రాజు యొక్క జీవితము సరి కాకుండా రాజు ఏమి ప్రకటించాలి ప్రవక్త ద్వారా అనుకుంటున్నాడంటే మేలే.
అంటే ఇక్కడ ఒక మాట గమనించాలి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు రాజుకు మీకాయా ప్రవక్త మీద ఏమి పెరిగిపోయిందంటే ద్వేషం పెరిగిపోయింది. ఎప్పుడు నా మీద ఇతను ఇలాగే మాట్లాడతాడు, ఎప్పుడు నా మీద ఇలాగే మాట్లాడతాడు. అందుకే అక్కడ మీకాయా ప్రవక్త ఒక మాట అన్నాడు చూడండి, 14వ వచనంలో ప్రియులారా, మీకాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదును అనేను. హల్లెలూయా. దేవుడు ఏదైతే నాకు చెప్పాడో దానిని నేనేం చేస్తాను, పలుకుతాను. దానికి ఇతను ఇశ్రాయేలు రాజు ఇతని మీద ఏం కలిగి ఉన్నాడంటే ద్వేషం. కొన్నిసార్లు కొంతమంది మధ్య ద్వేషం ఎలా ఏర్పడుతుంది అంటే, ఉన్నమాట అంటే ఏదో అంటారు కదా, అలాగా నన్ను ఎలాగంటారా, నన్ను ఎలాగంటారా అని మనుషులకు ఒకరి మీద ఒకరికి ఏం పెరిగిపోద్దంటే ద్వేషం పెరిగిపోతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకే ఈ దినమున ద్వేషమును మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఇంకో విషయం చెప్పమంటారా, ఈవెన్ దేవుడికే మనుషుల మీద ఏమొచ్చిందంటే ద్వేషం వచ్చింది. ఎప్పుడు అంటే ఆది ఆత్మతులైనటువంటి ఆదాము ఒక పాపము చేసిన ఆ మాట ఒకసారి మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వచ్చినట్లయితే ఆ మాటలు కనబడుతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానపరుడై ఉన్నాడు. హల్లెలూయా. తన సిలువ వలన ఆ ద్వేషమును ఏం చేశాడంట, సంహరించాడు. సిలువ ద్వేషాన్ని ఏం చేస్తుందంటే సంహరిస్తారు, చంపేస్తారు. సంహరించడం అంటే చంపే, లేకుండా చేయడం. ఇప్పుడు మనం తీసుకునేటువంటి బల్ల, ఈ బల్ల మనకు ఎలా వచ్చింది, సిలువలో ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు మనం తీసుకునే రొట్టె ఆయన శరీరమని, మనం తీసుకునే రసము ద్రాక్ష రసం ఆయన రక్తమని, దానిని మనము ఎంచి తీసుకుంటున్నాం. అంటే నీవు సిలువలో బలి అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని తింటున్నప్పుడు, రక్తాన్ని త్రాగుతున్నప్పుడు నీలో కూడా ద్వేషం ఏమైపోవాలంటే సంహరించబడాలి. హల్లెలూయా. ద్వేషము నీలో నుండి పోవాలి. ఇదనాన్ని ప్రియులారా, మనము ద్వేషము కలిగిన వ్యక్తులుగా ఉన్నామేమో ఆలోచన చేయాలి. అందుకే మరి పౌలు గారు ద్వేషమును విసర్జించండి అంటున్నాడు. హల్లెలూయా. ద్వేషాన్ని విసర్జించండి. దేవుని బిడ్డలారా, వాక్య లేఖనంలో ఇంకొక మాట మనం గమనించినట్లయితే దేవుని కోసం ఒక మాట చూడండి. సామెతల గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాశాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక మాట చదువుకుని మనం 2వ మాటకి వెళ్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుతాం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అనే మాట. ఇదొక మరొక పదము. దీనికి ద్వేషమునకు మరొక పదం ఏమిటంటే మత్సరం. ఇది ఎముకలకు ఏమిస్తుందంట, కుళ్ళు. అంటే ఆ ద్వేషం నీలో ఉన్నంత సేపు కూడా నీవు ఏమండి ఏదో ఒక అనారోగ్య స్థితిని నీ జీవితంలో కలిగి ఉంటావు, ఏదో ఒక బలహీనత నువ్వు కలిగి ఉంటావు, ఏదో ఒక ఏమండి ఒక వ్యాధిని మనం కలిగి ఉంటాం. అందుకే నేను ప్రభు చెప్తున్నాడు, ద్వేషమును మీరేం చేయాలంటే విసర్జించండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదనాన్ని సంవత్సరాలు తరబడి చాలా మంది జీవితాల్లో ద్వేషాన్ని పిల్లలు పెంచేసుకుంటా ఉంటారు తప్ప ద్వేషాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టరు. ఈ రోజున ప్రభు బల తీసుకునే నీవు ఆ బలను తీసుకునేటటువంటి సమయంలో నీలో ద్వేషము తొలగిపోవాలి. హల్లెలూయా. రెండవ ఏం చెప్పాడంటే, రెండవది కోపం. హల్లెలూయా.
రెండవది కోపం. దేవుని బిడ్డలారా, మనుషులలో పిల్లారా పనిచేసేటువంటిది ఇది ఒకటి, కోపం. మనుషుల యొక్క జీవితంలో వారి జీవితాన్ని నాశనం చేయడానికి, వారి జీవితాన్ని పిల్లారా అనేక రీతిలుగా నష్టాన్ని కలిగించడానికి మరి వచ్చేటువంటి దాన్ని కోపం అంటారు నా పిల్లారా. నిజమే కదా, దేవుని పిల్లలైన వారికి కోపము ఏమండి అనేటువంటిది విసర్జించాలని ప్రభు చెప్తున్నాడు. కోపపడుడి గాని పాపము చేయబడు. యాకోబు పత్రికలు అంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపములో ఏం మాట్లాడతామో తెలియదు, కోపములో ఏం చేస్తామో తెలియదు. అందుకనే మన కోపమును మనం ఏం చేసుకోవాలంటే నియంత్రించుకోవాలి. మనుషులము పిల్లల కోపతాపాలు కలుగుతూ ఉంటాయి. అయితే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే తప్ప దానిని బట్టి నష్టం నీకేమవకూడదంటే కలగకూడదు. దానిని బట్టి నీవు ఏమంటే దేవుని యొక్క దీవెన కోల్పోకూడదు. అది మనం తెలుసుకోవాలి. దినాన్ని బైబిల్ గ్రంథంలో కోపాన్ని బట్టి జరిగిన కొన్ని నష్టాలు పిల్లరా, బైబిల్ గ్రంథంలో మొదటి దంపతులైన ఆదామునకు అప్పకి పుట్టిన కుమారుడు కయ్యేను, హేబేలు. కయ్యేను, హేబేలు జీవితంలో మనం చూస్తే హేబేలును పిల్లరా కయ్యేను ఎందుకు చెప్పేసాడంటే హేబేలు మీద ఏమొచ్చి కోపం వచ్చేది. హేబేలు మీద ఏమొచ్చి కోపం వచ్చి దేవుడు కయ్యేను అతని అర్పణ అంగీకరించలేదు, హేబేలు అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. అందుకని పిల్లల కయ్యేనుకు హేబేలు మీద కోపము పిల్లల కలిగినట్లుగా మనం చూస్తాము. అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకునగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమని పిల్లరా గమనించండి. దేవుని బిడ్డలారా, కోపము మొదటి మనుష్యులైనటువంటి ఏమంటే ఆది దంపతులైన ఆదాము, అవ్వ వారి సంతానముగా వచ్చిన బిడ్డలు కయ్యేనులో మనం ఏం చూస్తున్నామంటే కోపం. గమనించినట్లయితే ఆ కోపము ఎంతవరకు వెళ్ళిందంటే తన తమ్ముడును చంపేసేంత స్థాయికి వెళ్ళిపోయింది. తన తమ్ముడైన హేబేలును చంపేసింది. నిజంగా కోపము ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో పిల్లలు గమనించండి. మొదట నరహంతకుడుగా ఈ రోజున కూడా మనం చూస్తున్నాం. కోపాలు బట్టి ఏమండి కక్షలు పెరిగిపోయి మరి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని ఒకరినొకరు చంపి వేసుకునేటువంటి పరిస్థితులు ఈనాడు లోకంలో లేదు. లోకంలో మనం ఇలాంటి వార్తలు వింటా ఉంటాం. ఎప్పుడో కక్షలు, ఎప్పుడో కోపాలు, అలాగ వాటిని పిల్లలు ఉంచుకుని దాన్ని బట్టి ఎంతో నష్టపోయేటువంటి పరిస్థితి. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ అది ఎంత చిన్న కోపమైనా అది ఎలాంటి నష్టాన్ని నీ జీవితంలో తీసుకొస్తుందో తెలియదు. కాబట్టి కోపమును విసర్జించండి, కోపాన్ని విడిచిపెట్టండి. ప్రభువా, నాలో కోపాన్ని తీసివే ప్రభువా, నా కోపాన్ని అణుచునైనా. దేవుడు అంట పలుమార్లు తన కోపాన్ని ఏం చేస్తున్నాడంటే అణుచుకున్నాడు. ఆయనే కానీ కోపాన్ని అంటుకోపోతే ఇక్కడ మన టికెట్లు ఉండవు కదా. మనం ఎప్పుడో అంటారు మరి మంగాచారి ఊరు ఉత్తరానికి వెళ్ళిపోదు ఏమండి. మనం ఎప్పుడో మన యొక్క ప్లేస్ ఖాళీ అయిపోను. మనం చేసిన పనులకి, మనం చేసిన కార్యాలకి ఆయన కానీ మన మీద కోపడి ఉంటే మనం ఎప్పుడో పిల్లల నశించిపోదు, నాశనం అయిపోదు. కానీ పలుమార్లు తన కోపాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే అణుచుకుంటాడు. మరి ఆయనే అంతగా ఆయన కోపాన్ని అణుచుకుంటున్నప్పుడు మనం ఇంకెంత మన కోపాన్ని అణుచుకోవాలి. మనం ఇంకెంత పిల్లల మన కోపాన్ని పిల్లల మనము కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క బలలో పాల్గొనేటువంటి మన జీవితంలో మనం కోపమును పిల్లలంటే అణుచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. విసర్జించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలోని మోషే మిక్కిలి సాత్వికుడు అని పిలువబడ్డాడు. కానీ అలాంటి మోషే కూడా ఒకానొక సమయంలో కోపాన్ని బట్టి, అతడు చేసిన తప్పును బట్టి ఏకంగా వాగ్దాన దేశానికి వెళ్ళకపోయాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10,
వచనం నుండి చదువుతాం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మీ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చేయి రెండు మార్లు తన కర్రతో బండను పట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనుల మీద, ఇశ్రాయేలు తన్ను ఎదుట పరిశుద్ధులను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. ఇక్కడ ఎందుకు ఈ మాట మనం చదివామనంటే, మోషే కోపపడినటువంటి సందర్భం అక్కడ మనకు కనబడుతుంది. ద్రోహులారా వినుడి, ఏమండి, వారు ఇశ్రాయేలీయులు బండలో నుండి నీళ్లు రమ్మని, వారు తాగడానికి నీళ్లు కావాలన్నప్పుడు మొదటిసారి బండను కొట్టు నీళ్లు వస్తాయి అన్నాడు. రెండవసారి బండను పట్టమనలేదు, మాట్లాడితే నీళ్లు వస్తాయి అన్నాడు. కానీ మోషే బండను ఏం చేశాడు? కొట్టాడు. ఇశ్రాయేలీయులను బట్టి దేవుని పెట్టారు అతను చాలా కోపము కలిగి, అందుకు ఏం జరిగిందని అంటే వాగ్దాన దేశంలోనికి ఆయన ఏమనుకుంటే వెళ్ళలేకపోయాడు. కోపము వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది. కోపము వాగ్దాన దేశంలోనికి అతను చేరకుండా ఆపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితంలో రెండవది, కోపాన్ని విసర్జించండి. కోపాన్ని విసర్జించండి, విడిచిపెట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో బిడ్డలారా ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రభు కోరుతా ఉన్నాడు. ఒకటి ద్వేషమును, రెండవది కోపమును. మూడవ మాట మనం చూసినట్లయితే ఏమండి, క్రోధము అని అంటే దీన్ని ఏ విధముగా పిల్లలు చెప్పారనంటే, లోపల పెరిగిపోయిన కోపం, ప్రతీకార భావన. పిల్లల ఎలాగైనా సరే అదేదో నేను చూడాలి, అది క్రోధం అంటే. కోపం అనేటువంటిది, కోపము పిల్లల కొంతవరకే. క్రోధం అనేటువంటిది దానికంటే ఇంకా మించి. ఏమంటే దీన్ని ఏమన్నారనంటే పిల్లల, లోపల పెరిగిపోయినటువంటి పిల్లల ప్రతీకార భావన. ఎలాగైనా సరే నేను ఏదోటి చేయాలి. అంతవరకు వాడికి ఏమోదండి నిద్ర, అంతవరకు కూడా మనస్సు దిగుతూ ఉండదు. ఏదోటి అవతల వ్యక్తిని చేసేయాలి, ఏదోటి ఎనయ్యాలి. ఏమండి అలాంటి ప్రతీకార భావన కలిగినటువంటి దాన్ని ఏమన్నారంటే క్రోధం అంటున్నాడు. ఇదనాన్ని మన జీవితంలో ఒకవేళ మనము అటువంటి మనస్సు కలిగిన వారమైతే ఈ దినమున అది విడిచిపెట్టాలని ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దీనికి ఒక మంచి ఉదాహరణ ఎవరంటే సౌలు దావీదు మీదకు ఆయన ఏం పెంచేసుకున్నాడంటే క్రోధాన్ని పెంచేసుకున్నాడు. ప్రతీకార భావన అని చెప్పాను కదా. ఎందుకంటే ఎప్పుడైతే దావీదు గొలియాతును జయించాడో, గొలియాతుని చంపాడో, అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా దావీదుని ఎలా పొగిడారంటే, సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతము చేసి రావలసిన పేరు ఆయనకి వెళ్ళిపోయింది. సౌలుని కంటే దావీదుని ఎక్కువగా పొగిడారు, సౌలు కంటే దావీదుని ఎక్కువగా గణపరిచారు. అప్పటి నుండి ఈ సౌలుకి దావీదు మీద ఏమొచ్చిందంటే విషపు చూపు, క్రోధం ఎక్కువైపోయింది. ఎలాగైనా సరే లేపేయాలి, లేకపోతే నా రాజ్యానికి చాలా ముప్పు, నా రాజ్యం పోతుంది, నా అధికారం పోతుంది అని సౌలు పిల్లల దావీదు మీద క్రోధముతో నిండిపోయినట్లుగా మనం చదువుతాం. మరి బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మొదలుకొని 31వ అధ్యాయము దాకా సౌలు దావీదును తరిమిన సందర్భం మనకి కనబడుతుంది. సౌలు దావీదును ప్రియులారా, అతను ప్రియులారా ఎంతగా బాధించాడో, ఎంతగా అతని మీద క్రోధము కలిగి ఉన్నాడో ఆ సంగతులన్నీ కూడా మనకు అక్కడ కనబడతా ఉంటాయి ప్రియులారా. అందుకే ఈ దినమున మనము ప్రతీకార భావన లేకుండా, ఒక బైబిల్ ఒక మాట అంటది ఏమంటాడంటే, ఏమంటే కీడుకు ప్రతి కీడు చేయాలి, పగ తీర్చుట నా పని అన్నాడు ప్రభు. ఎవరైనా మీకు హాని చేస్తే,
ఎవరైనా మిమ్మల్ని పిల్లలు బాధ పెడితే వారిని మరలా మీరు బాధ పెట్టే వారిగా కాకుండా నాకు అప్పగించండి అని ప్రభు చెప్తున్నాడు. ఆ ప్రతీకారం నేను చేస్తాను, ఆ యొక్క ప్రతీకారం నేను చేస్తాను. మనకు దేవుడు ప్రతీకారం తీర్చుకునేటువంటి హక్కును దేవుడు మనకి ఇవ్వడు. మనుషులు ఒకవేళ నేను చాలా బాధించి ఉండొచ్చు, వేధించి ఉండొచ్చు, ఇబ్బంది పెట్టి ఉండొచ్చు ప్రియులారా, కానీ దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినట్లయితే ఇది మన వాక్యం చెప్తున్నది, ఆ ప్రతీకారం తీర్చుకునేటువంటి భావన తీసివేసుకోవాలని కోరుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఆలోచన చేసినట్లయితే యోసేపు తన అన్నయ్యల మీద ఏం తీసుకోలేదంటే ప్రతీకారం తీర్చుకోలేదు, క్రోధం కలిగి లేడు కదా. యోసేపు అన్నయ్యలు చేసిన పనికి మానవ రీతిగా ఆలోచన చేస్తే అసలు యోసేపు ఏం చేయాలంటే అన్నయ్యలకు ఆహారానికి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తాను రా మీ పని, నాకు దొరికారు రా మీరు, ఇప్పుడు ఎలాగ మీకు ఆహారం కావాలో, మీరు ఎలాగ ఆహారం తీసుకెళ్తారో, మీ కడుపులు ఎండబెట్టేసి మాడబెట్టేసి కలుగుతో చంపేను నేను అనుకోవాలి. కానీ యోసేపు తన అన్నయ్య మీద ఏం చూపించలేదంటే ప్రతీకారం చూపించలేదు. తన అన్నయ్యలను ప్రేమించాడు, తన సహోదరుల మీద క్రోధాన్ని పెంచుకోలేదు, తన సహోదరుల మీద క్రోధాన్ని కలిగి లేడు. తన అన్నయ్యలు చేసిన తప్పునంతా కూడా ఏం చేశాడంటే క్షమించేశాడు. హల్లెలూయా. ఏమండి, నిజంగా యోసేపు అయితే మరి ప్రతీకారం తీర్చుకుంటే అతనికి చాలా అవకాశం దొరికింది. అన్నయ్యలు తినడానికి తిండి లేక కానాను దేశంలో కరువు వచ్చిందని ఐగుప్తుకి వచ్చారు. ఐగుప్తుకు వచ్చినప్పుడు వారిని ఎప్పుడైనా ఒక ఆట ఆడుకుని ఉంటే యోసేపు ఎలాగుండులో, కానీ అలాంటి మనస్సు యోసేపులో ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి మన జీవితంలో అలాంటి మనస్సే కావాలని దేవుడు కోరుతున్నాడు. క్రోధాన్ని మీరు ఏం చేయాలంటే విసర్జించండి. ప్రతీకార భావన, క్రోధం అంటే ఏంటి? ప్రతీకార భావన, కీడుకు ప్రతి కీడు ఏమండి చెయ్యాలి అనేటువంటి ఆ మనస్సును తీసివేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. ఈవెన్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభువు వారు. ఆయన కీడుకు ప్రతి కీడు చేయలేదు. ఆయన ఎంతో బాధ పెట్టిన వారిని తండ్రి వీరేమి చేయుచున్నారో వెరుగని వీరిని క్షమించు ప్రభు అన్నాడు. అది యేసు ప్రభు యొక్క మనస్సు. ఈ రోజున ఆయన పిల్లలుగా మనం పిల్లగా అటువంటి మనస్సును కలిగిన వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనలో పిల్లల క్రోధమును మనం తీసివేసుకున్నాం ప్రభు సన్నిధిలో. ఒకవేళ కొన్నిసార్లు పిల్లగా మనుషుల ఆలోచన అనేక రకాలుగా ఉంటాయి. నన్ను ఇలాగ అన్నాడు కదా, నన్ను ఇలా చేశాడు కదా, ఇలా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఇలాగా అని ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. అయితే దేవుని పిల్లల వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అటువంటి క్రోధమును మనలో తీసివేసుకోవాలి. ఒకటి మనలో పిల్లల ఏమంటే ద్వేషము, రెండవది కోపము, మూడవది క్రోధము. దేవుని బిడ్డలు నాలుగవ మాట ఏమంటున్నాడంటే అల్లరి. ఏమండి? అల్లరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే కలహములు. అల్లరి అని అంటే ఏంటంటే కలహం. ఏమండి? మనుషుల మధ్య విభేద, మనుషుల మధ్య ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తా ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే మనిషి మధ్య ఉన్న సంబంధాన్ని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అల్లరి లేకుండా, కలహాలు లేకుండా మన కుటుంబాలలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక మాటను మనము దేవుని వాక్యంలో చదువుకుందాం. పరిశుద్ధ లేఖనంలో మరి కొరింథీ సంఘములో ఏముందంటే అల్లరి. కొరింథీ సంఘములో అల్లరి ఉంది. కొరింథీలకు రాస్తున్న మొదటి పత్రికలోనికి మనం వచ్చినట్లయితే 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహాలు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. చాలండి. మీలో ఏమున్నాయి? కలహాలు, గొడవలు, అల్లరి. సంఘం ఎలా ఉండాలి? చాలా శాంతముగా, సమాధానముగా ఉండవలసిన సంఘములో కొట్టేసుకుంటున్నాం. సంఘములో కలహాలు, గొడవలు అయిపోతున్నాయి. గ్రూపిజం ఏర్పడింది. నేను అప్పుల్లో వాడను, నేను పౌలు వాడను, నేను క్యాఫా వాడను, నేను క్రీస్తు వాడను.
అని సంఘము పిల్లల చీపిపోతా ఉన్నటువంటి పరిస్థితి, దానినే అల్లరి అని అన్నారు. ఈ రోజున మన జీవితాల్లో పిల్లరా ఇలాంటి ఆ యొక్క మరి స్వభావం ఉంటే మనము విడిచిపెట్టాలని ప్రభు కోరుతున్నాడు. ఏమంటే ఇలాంటి స్వభావం అది సరైనటువంటి విధానం కాదని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రక్కనే 3వ అధ్యాయంలోని 3వ వచనం చూడండి. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా? ఏమండి మీలో ఇలాంటి మనస్సుంటే మీరు శరీర సంబంధమైన వారి తప్ప ఆత్మ సంబంధమైన మనుషులు. ఏమండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కుటుంబాలలో అల్లరి కనబడతా ఉంటే, గొడవలు వినబడతా ఉంటే, కలహాలు ఉంటే అది శరీర సంబంధులు చేసే పనులు, ఆత్మ సంబంధులకు ఉండేటువంటి మనసు కాదు, ఆత్మ సంబంధులు పిల్లలు చేసే కార్యం కాదని. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో మరి ఇక్కడ 4వ మాట ఆ యొక్క అల్లరిని తీసివేయండి, విసర్జించండి అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో పిల్లరా మనము దేవుని సన్నిధిలో సఖ్యత సమాధానంతో మనము ముందుకు సాగాలి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో కూడా దాని గురించి ఒక మాట చదువుతాం చూడండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో పిల్లరా మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏమంటాడు అని అంటే, మన జీవితము మునుపటి స్థితిలో 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుదాసును అనుసరించి నడుచుకొనుచుట దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుచు పాపము జోలికనేమీ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అయిపోయింది ఆ సమయము, అయిపోయింది ఆ కాలము. నీవు గతించిన దినాలలో అలా ఉన్నావు, కానీ ఇప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఉండాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుతా ఉన్నాడు. అంటే మన జీవిత విధానం సరి లేకుండా ప్రభు యొక్క బలలో మనం పాల్గొనేటువంటి పద్ధతిని దేవుడు ఆయన అంగీకరించటం లేదు. మీలో అల్లరి, మీలో కలహాలు, కానీ బల్ల దేనికి సూచన అంటే శాంతి సమాధానానికి సూచన. బల్లలో అల్లరి లేదు, బల్లలో కలహాలు లేవు. ఏమండి? శాంతి సమాధానానికి సూచన. అది నీవు తీసుకున్నటువంటి వ్యక్తిగా నువ్వేం చేయాలని అంటే నీవు శాంతి సమాధానంతో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కలహాలు తీసివేసుకోవాలి, అల్లరి తీసివేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యమందు ప్రవచనాన్ని మనకి మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అక్కడే యాకోబు పత్రికలో ఇంకొక మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 3:16. యాలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏమండి? అక్కడ ఏం జరుగుద్దట? అల్లరి, నీచ కార్యాలు జరుగుతాయి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. సో కాబట్టి మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో పిల్లగా మనము వేటిని విసర్జించాలి అని అంటే 4వది అల్లరి అనగా కలహాలు విసర్జించాలి, విడిచిపెట్టాలి. అవి నీలో ఉండుట అది నీకు ఏమాత్రము క్షేమము కాదు, ఆశీర్వాదకరము కాదు. ఏమండి? దేవుని బిడ్డలారా, ఒకటి మనం ఏం చూస్తాము? ద్వేషము, 2వది కోపము, 3వది క్రోధము, 4వది అల్లరి, 5వది దోషం. 5వది దోషం, దూషించడం. ఏమండి? వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు ఎప్పుడంటే ఇతరులను కించపరిచే మాటలు. ఏమండి? అది దోషం. అంటే ఇతరులను కించపరిచి, అవమానపరిచి
మాట్లాడేటువంటి దోషం, దూషించడం. నువ్వు అలాంటి వాడు, నువ్వు ఇలాంటి వాడు, నువ్వు అలాంటి దాన్ని, నువ్వు ఇలాంటి దాన్ని, ఇలాంటి మాటలు పిల్లరా ఏమంటుందంటే దోషణ. దోషణ బైబిల్ గ్రంథంలో మనం పలకవలసింది దోషణ కాదు. మీరు ఇతరులతో కృతజ్ఞతావచనమే పలకాలి, ఇతరులను ప్రేమించే మాటే పలకాలి తప్ప ఒకరి మీద ఒకరికి ఏ విధమైన దోషణ ఉండకూడదు. దేవుని వాక్యంలో చూడండి, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం మనం చదువుదాం పిల్లరా. వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ మోట రానీయకుడి. అది నీ మాటను బట్టి అవతల వారికి ఏం కలగాలంటే క్షేమాభివృద్ధి కలగాలి. నీ మాట వారిని ఆదరించాలి, నీ మాట వారిని ధైర్యపరచాలి, నీవు అన్న మాట వారికి ఎంతో అండగా ఉండాలి. అలాంటి మాట చెప్పాలి. కానీ నువ్వు ఎదుటి వారిని హింసపరిచే మాట, దూషించే మాట నీ నోట ఏమండి? దేవుని బిడ్డలారా, ఇదనాన్ని మన మాటలకు మనము దేవునికి ఒక దినము ఏం చేయాలంటే లెక్కప్ చెప్పాలి. ఎలాంటి మాటలు మనము మాట్లాడుతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యోబు భార్య యోబుని ఏమన్నదంటే, ఇంకా దేవుడిని ఆయనకి నేలంతా పెట్టి బుద్ధి జ్ఞానం లేకుండా ఏం చేసేది దేవుడు? నీకు ఉన్నదంతా పోయింది, అన్ని కోల్పోయావు, నీ శరీరం కులిపోయింది, ఇంకెందుకు ఆయన ఉంటా? ఆ దేవుడిని దూషించి మరణము కమ్ము అన్నది. ఇక్కడ ఈమె యోబుని దూషిస్తుంది, దేవుణ్ణి దూషిస్తుంది. యోబుని కూడా దేవుడిని ఏం చేయమంటుందంటే దూషించి మరణం కమ్మంటుంది. అది దోషం అంటే. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒకసారి మనం కూడా అలాంటి దేవుని కూడా నేర్తాం. ఏమండి? దేవుడిని కూడా మనం దూషించేస్తాం. ఏం చేసాడండి దేవుడు? ఎందుకు వచ్చిందండి? 4 గంటలు గుడికి వచ్చాను, ప్రార్థన చేశాను, ఫోటోలు పెట్టాను, బాణలు ఇచ్చాను. ఏం చేసాడు దేవుడు? అదే దూషించడం అంటే. అలాంటి మనుషులు కూడా ఈ రోజున లేకపోలేదు. దేవుని సన్నిధిలో అప్పుడు యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడకు. దేవుని వల్ల మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించడానికి ధనమా అన్నాడు. ఏమండి? అవునే, నిజమైన నువ్వనంటే ఏం చేసాడు దేవుడు అని అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు. పిల్లరా, మనము దోషించే వారిగా ఉండకూడదు. మనుషులని కానీ దేవుని కానీ ఏమండి దూషించే వారిగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఎవరైతే ప్రభుని దూషించారో వారి జీవితాలు చాలా నాశనం అయిపోయాయి. ఎవరైతే మనుషుల్ని దూషించారో వారి జీవితాలు చాలా నష్టమైపోయినాయి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక మాట మనము చదువుదాం. చూడండి, సంఖ్యాకాండంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ మరి మోషే యొక్క సహోదరి మిరియాం మోషేను ఏం చేసిందంటే దూషించింది. ప్రియాగా వినోదంగా మాట్లాడిందంట. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడివి. హల్లెలూయా. అతనికి విరోధముగా మాట్లాడాడు. 8వ వచనం, నేను గోడ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదు? మోషేని మిరియాము అహరోను విరోధంగా మాట్లాడారు, దూషించారు. ఏమండి? ఆ మాటకి ఎవరి కోపం వచ్చిందంటే దేవుని కోపం వచ్చింది. మోషేకి బాధ వచ్చినట్టు అక్కడ రాయలేదు, కానీ దేవుని కోపం వచ్చింది. నా సేవకుని మీరు ఇలాగా, నా సేవకుని మీరు దూషించారా? ఆయన ఆరుడు తెలుసా? భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నన్ను ముఖాముఖిగా చూసినవాడు, నేరుగానే అతనితో మాట్లాడాను అని మోషే కోసం చెప్పి అలాంటి నా సేవకునికి మీరు విరోధంగా ఎలాగా మాట్లాడారు?
అతన్ని ఎలాగ దూషించారు మీరు అన్నట్లుగా ప్రభువు మోషే పక్షంగా పిల్లరా అంటా ఉన్నాడు. అని మరి మోషేను దూషించినందుకు మిరియాముకి ఏం కలిగింది? కుష్ఠరోగము వ్యాధిని దేవుడు అక్కడ నొప్పినట్లుగా చూస్తున్నాం. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే దూషించుట అనేటువంటిది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుని నమ్మిన పిల్లముగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనము మనిషిని దూషించినాం అనుకుంటున్నాం, కానీ ఇండైరెక్ట్ గా మనం ఎవరిని దూషించినట్టు? దేవుని. మేము ఒక మనిషిని దూషించామనుకుంటున్నాం, ఎందుకంటే మనం ఆయన పిల్లలము, ఆయన స్వరూపములో కలిగిన వారం కనుక మనిషిని నీవు దూషింతే నువ్వు ఎవరిని దూషించినట్టంటే దేవుని నేను దూషించినట్టు. అందుకే దోషణ అనే మాటను విసర్జించమంటాడు. ఏమండి, నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఎలాగా నువ్వు మాట్లాడుతున్నావు? నీ మాటల వల్ల ఇతరులకు మేలు కలుగుతుందా, క్షేమం కలుగుతుందా, ఆదరణ కలుగుతుందా, ఓదార్పు కలుగుతుందా, ఏమైనా మంచి జరుగుతుందా, లేక నీ మాటల వలన వారికి ఏదైనా బాధ కలుగుతుందా అనే మాటలు మనము ఇక్కడ తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దోషణ అనే దానికి ఏమన్నాడంటే ఇతరులను కించపరిచే మాటలను దూషించడం అంటారు. హల్లెలూయా. ఇక చివరి మాట, 6వ మాట, సకలమైన దుష్టత్వము అనేటువంటి మాట. సకలమైన దుష్టత్వం, దీనిని బైబిల్ యొక్క అర్థాన్ని ఏం ఇచ్చారంటే ఇతరులకు హాని చెయ్యాలనే దురుద్దేశం. దుష్టత్వము అని అంటే ఇతరులకు ఏం చేయాలని? హాని చెయ్యాలనే దురుద్దేశంతో బ్రతకడాన్ని దుష్టత్వం అన్నారు. నిజమే కదా? దావీదును నిజంగా ఇంత జ్ఞాపకం చేసుకున్నాం కదా. సౌలు దావీదు ఏ తప్పు చేయకపోయినా అతన్ని ఏదోటి చేయాలి అనేటువంటి దురుద్దేశం కలిగి ఉన్నాడు. అలాగనే మరి యోసేపు అన్నయ్యలో కూడా యోసేపు ఏమి చేయకపోయినా దురుద్దేశంతో ఏమండి ఆయనను బాధ పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున మన జీవితంలో అలాంటి ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని కోరుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఉదాహరణకు ఎవరి గురించి బైబిల్ చెప్తుందని అంటే ఎస్తేరు గ్రంథంలో హామాను అని ఒక ఆయన ఉన్నాడు. హామాను ఇశ్రాయేలీయులను, యూదులను ఏమండి చంపాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. యూదులు అతనికి ఏం నష్టం చేశారు? మొర్దెకై అతనికి వంగి నమస్కారం పెట్టలేదని, నమస్కారం పెట్టలేనందుకు ఏకంగా మొర్దెకైని చంపడమే కాదు, మొర్దెకై జాతంతటిని కూడా ఏం చేసుకున్నాడు? చంపేయాడు. అది దురుద్దేశం అంటే ఇతరులకు హాని చేయాలి. కానీ ఆఖరికి ఏమైందంటే ఆ మొర్దెకై చంపాలని ఉరికయ్య తీర్చినటువంటి సిద్ధపరిచిన హామాను మొర్దెకై కోసం సిద్ధపరిచిన ఆ ఊరి పొయ్యి మీదనే హామాను మరి చంపినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని సన్నిధిలో ఈ దినమున మన జీవితంలో ఇతరులకు హాని చేయాలనే దురుద్దేశంలో చేతనైతే మేలు చేయి, నువ్వేదైనా మంచి చేయి, అంతేగాని ఇతరులకు నువ్వేం చేయకూడదు? హాని చేయకూడదు. హాని చేయకూడదు. ఇతరులకు నువ్వు హాని చేసే వ్యక్తిగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో ఈ దినాన్ని మనము గమనించాలి. ఈ మాటను చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదని ఇందాక మనం 5వ కీర్తనలో చదివాం. దుష్టత్వమును చూచి నీవు ఆనందించు దేవుడవు కాదు అని అక్కడ మనం 5వ కీర్తనలో చదివాం. దుష్టత్వము అని అంటే ఏమిటి అని అంటే ఇతరులకు హాని చేయాలి అనేటువంటి మనస్సు. ఒక మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 34వ కీర్తన, కీర్తన గ్రంథము 34వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుదాం. కీడు చేయుట మాని మేలు చేయుము. దుష్టత్వం అంటే కీడు చేయుట. కీడు చేయుట మాని మేలు చేయి. నువ్వు చేతనైతే మేలు చేయి, చేతనైతే మంచి చేయి, అంతేగాని కీడు చేయి. కీడు చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన జీవితంలో ఇలాంటి గుణగణాలు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టాలని ప్రభు దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ప్రభు వలన తీసుకునే ముందు మన హృదయం, మన మనస్సును ఒకసారి పరిశీలించుకుందాం. 6 లక్షణాలను దేవుడు
విడిచిపెట్టాలి అని ప్రభు మనకి ఉపదేశం చేశాడు. ఈ 6 లక్షణాలు ఒకవేళ మనలో ఏ విధముగానైనా కొంచెమైనా కొద్దిగానైనా పనిచేస్తున్నట్లయితే వాటిని మనము విడిచిపెట్టాలి, విసర్జించాలి ప్రియులారా. ఒకటి మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వమును మీరు విసర్జించండి. ఇవి మీలో నుండి తీసేసుకోండి, ఇవి మీలో నుండి తొలగించండి అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే అపవాది ఇలాంటివి మనలో తెచ్చి పెడతాడు. అపవాది మనలో ఎలాంటి గుణాన్ని కలిగిస్తాడు. కాబట్టి మనము ప్రియులారా అపవాది యొక్క గుణగణాలు విసర్జించి దేవుని గుణగణాలు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఐక్యత ఇలాంటివి మనం కలిగి ప్రభుని కనపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ దినమున దేవుడు మనకు నేర్పిన ఈ యొక్క 6 మాటలను కూడా మనము ఒక నిమిషం ధ్యానం చేసుకుందాం. వాటిని మరలా మనము నెమరు వేసుకుందాం. ఈ 6 మాటలు, ఈ 6 మాటలలో ఏదైనా మనలో పనిచేస్తుందా? ఈ 6 లక్ష